హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు నేను బోండా రెసిపీ చూపిస్తున్నాను. ఓకేనా? సింపుల్ ప్రాసెస్లో చూపిస్తాను. ఒక బౌల్ తీసుకొని 2 కప్పుల వరకు మైదా పిండి తీసుకుంటున్నాను నేను. అలాగే ఇంకొక కప్పు పెరుగు కూడా తీసుకుంటున్నాను. 2 కప్పుల మైదా పిండికి 1 కప్పు పెరుగు తీసుకున్నాను. 1 స్పూన్ జీలకర్ర, అలాగే ఒక 1 స్పూన్ ఉప్పు వేసి మొత్తం అంతా కలుపుకుంటున్నాను. ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి. అలాగే ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకుంటూ పిండి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. మైదా పిండి అనేది ఉండలు లేకుండా చక్కగా మొత్తం కలిసిపోయే విధంగా కలుపుకోవాలి. చూడండి, ఇప్పుడు మైదా పిండి పెరుగు మొత్తం మిక్స్ అయిపోయింది కాబట్టి చూడండి, ఈ విధంగా మనం మైదా పిండి అనేది కలుపుకోవాలి. అప్పుడే మనకి బోండా అనేది మంచిగా క్విక్గా వస్తుంది. ఇప్పుడు ఒక 15 మినిట్స్ పక్కన పెట్టేసుకుందాం మనం. చూడండి, మనకి పిండి అనేది మంచిగా సాఫ్ట్గా నానిపోయింది కాబట్టి ఇప్పుడు మనం ఒక 2 ఉల్లిపాయలు చిన్నవి నేను కట్ చేసుకున్నాను. అలాగే ఈ పిండిలో వేసుకొని ఉల్లిపాయ కూడా అంతా కలిసిపోయే విధంగా పిండికి కలుపుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు మనకి పిండి అనేది రెడీ అయిపోయింది కాబట్టి స్టవ్ ఆన్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టేసుకొని మనకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయింది ఫ్రెండ్స్. ఆయిల్ హీట్ అయింది కాబట్టి మనం పిండి తీసుకొని చిన్న చిన్న బోండాల్లాగా నేను చూపించిన విధంగా ఇలా చిన్న చిన్నగా వేసుకోండి. చూడండి, ఇప్పుడు మనం ఈ విధంగా వేసుకున్నాం కదా. ఇప్పుడు కాస్త బోండా అనేది ఉడకాలి కాబట్టి లోపల పిండి లేకుండా కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని బోండా అనేది ఉడికించుకోవాలి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడు బోండా అనేది బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి కాబట్టి ఇప్పుడు మనం మంటని లో ఫ్లేమ్లో నుంచి హై ఫ్లేమ్లోకి మార్చుకోవాలి. చూడండి, మనకి బోండా అనేది రెడీ అయిపోయింది. బోండా కూడా సాఫ్ట్గా వచ్చింది ఫ్రెండ్స్. నేను చేసిన విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే నేను పల్లీ చట్నీ కూడా చేశాను దీనికి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ మరి.